పెద్ద మూవీ డే వన్ 200 కోట్లు కొడుతుందంటారా? కామెంట్ చేయండి. హానెస్ట్గా మీ జెన్యున్గా కామెంట్ చేయండి. కొట్టే కెపాసిటీ పెద్ద సినిమాకు ఉందంటారా లేదంటారా? సో దానికన్నా ముందు ఈ విషయం గురించి మనం మాట్లాడే కన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ ఒక నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ సినిమా వచ్చేసరికి పాన్ ఇండియా సినిమా ఎంచుకోవచ్చు. ఈ సినిమా మీద చాలా కాంట్రవర్సల్ అయితే జరుగుతుంది ఎంచుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ సినిమా చాలా చిన్న సినిమా, దీనికి టికెట్ రేక్ అవసరం లేదు అని చాలా మంది అయితే మాట్లాడుతున్నారు ఎంచుకోవచ్చు. ఇంకా ప్రొడ్యూసర్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే టికెట్ రేట్ పెంచొద్దు, గవర్నమెంట్ నుంచి తీసుకుని వచ్చిన హైక్ ఎక్కువ ఇవ్వద్దని వీళ్ళైతే చెప్తున్నారు. మేము నార్మల్ ప్రైస్తోనే ఈ సినిమా టికెట్స్ అయితే అమ్ముతామని వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. కానీ ఇది చాలా కాంట్రవర్సల్ అయితే అవుతుందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి భోపాల్లో అయితే ఈవెంట్ అయితే ఉందని చెప్పొచ్చు. రేపు కాదు ఎల్లుండి అయితే ఉందని చెప్పొచ్చు. అది కూడా ఫ్రీ టికెట్. ఎవరైనా పెద్ద ఫ్యాన్స్ అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే వెళ్ళొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పొచ్చు. అది కూడా భోపాల్, గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ అమెరికా అంటే యుఎస్ఏలో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే రిపోర్ట్ అయితే అడుగుతున్నారు ఎంచుకోవచ్చు. ఇప్పటివరకు వచ్చేసరికి $200 అయితే టచ్ అయింది ఎంచుకోవచ్చు. ఇది చాలా డీసెంట్. నిజంగా ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక 1 మిలియన్ టచ్ అవ్వాలి, బట్ ఇది చాలా డీసెంట్ అయితే జరుగుతుంది ఎంచుకోవచ్చు. ఎందుకంటే ట్రైలర్ మీద కాంట్రవర్సల్ ఇంకా చాలా నెగిటివిటీ, ట్రోలింగ్ అయితే వచ్చింది. సో దానివల్ల వచ్చేసరికి వీక్ అయితే ఉంది ఎంచుకోవచ్చు. అలానే మనకి 24 అవర్స్ అంత బీభత్సంగా అయితే లైక్స్ కూడా సంపాదించుకోలేకపోయింది పెద్ద సినిమా ఎంచుకోవచ్చు. సో అది పక్కన పెట్టేయండి. సినిమా వచ్చిన తర్వాతనే ఆన్సర్ అయితే చెప్తుంది, దీనిలో నో డౌట్ ఎంచుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద సినిమా డే వన్ 200 కోట్లు కొట్టే కెపాసిటీ ఉందంటారా లేదంటారా అంటే డిపెండ్స్ ఆన్ ద మూవీ టాక్. ఇప్పుడు మూవీ టాక్ ని బ్లాక్ బస్టర్ మించి వచ్చిందనుకో 200 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే పెద్ద సినిమాకి అయితే 100% ఉంది. సో ఈ సినిమాకి యావరేజ్ ఫ్లాప్ టాక్ వచ్చిన 100 కోట్ల కొట్టే కెపాసిటీ కూడా ఉంది. సో డిపెండ్స్ ఆన్ టాక్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి బీభత్సంగా టాక్ వస్తే 200 కోట్ల గ్రాస్ అయితే డే వన్ అయితే పెడుతుందని చెప్పుకోవచ్చు. అంటే కల్కి కావచ్చు, సలార్ కావచ్చు, దేవర కావచ్చు, ఇలాంటి రికార్డ్స్ అయితే లేపేస్తుందని చెప్పుకోవచ్చు. నో డౌట్ అని చెప్పుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ టాక్. సో ఒక్కసారి మంచి టాక్ వచ్చిందనుకో వచ్చిన మూవీస్కి ఏ లెవెల్లో కలెక్షన్ వస్తాయో వి క్యాంట్ ఇమాజిన్. ఎందుకంటే రంగస్థలం చూసుకోండి, ఆర్ఆర్ఆర్ చూసుకోండి, మగధీర, ఈ సినిమాలకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి ఇండస్ట్రీ అయింది. ఇక వేరే ఏ ఫిలిం అని చూసుకోండి యావరేజ్ టు హిట్ టాక్ వచ్చింది. సో ఒక్కవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ లెవెల్ కలెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఇంకా బీభత్సంగా ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ మామూలు ఉండదు అంటే అది కూడా బిచ్చిబాబు గారు అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పొచ్చు. నేనైతే కొట్టే కెపాసిటీ ఉందంట, డిపెండ్స్ ఆన్ టాక్. మరి మీరేమంటారు? కొట్టే కెపాసిటీ 200 కోట్ల గ్రాస్ మా పెద్ద సినిమాకు ఉందంటారా? కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ